హాస్పిటల్స్ ఏలూరు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్, శిశువు పెరుగుదల లేకపోవడం, గర్భస్రావం సమస్యలు, సంతానలేమి సమస్యలు, స్త్రీలకు పొత్తి కడుపులో నొప్పి, తెల్లబట్టలవడం, నెలసరి సమస్యలు, హార్మోన్ సంబంధిత సమస్యలకు అనుభవజ్ఞులైన వైద్యులచే వైద్య సేవలు అందిస్తున్న అతిపెద్ద నెట్వర్క్ కలిగిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆంధ్ర హాస్పిటల్స్, బెండపూరి వారి వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు. శుక్లాంబరధరం విష్ణుం విశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. పరమాత్ముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత అపూర్వమైనటువంటి కార్తీక పురాణాన్ని వింటున్నాం. సాక్షాత్ వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్తున్నటువంటి అపూర్వమైనటువంటి పురాణమే ఈ కార్తీక పురాణం. చాలా కార్తీక వైభవం అద్భుతంగా అంబరీషుడు యొక్క గొప్పతనం చెబుతుంది. ఎందుకంటే ఏకాదశి వ్రతం ఆచరించి ద్వాదశ పారాయణం చేసినప్పుడు సాక్షాత్ శివాంశ సంభూతుడు, దుర్వాసునుడు సామాన్యుడు కాదైన, అత్రి అనసూయ కుమారుడైన, అత్రి అనసూయ ముగ్గురు కుమారులు, విష్ణాంశ సంభూతుడు దత్తాత్రేయుడు, రెండు బ్రహ్మాంశ సంభూతుడు చంద్రుడు, శివాంశ సంభూతుడు దుర్వాసో మహాముని. సామాన్యుడు కాదైన, అసమాన్యుడు ఆయన, సాక్షాత్ శివాంశ సంభూతుడు ఆయన. అటువంటి మహానుభావుడు రావడం ద్వాదశ పారాయణ చేసుకునే సమయంలో ఈయన ఆతిథ్యాన్ని పిలిచాడు జనక మహారాజా. మనం విన్నాం కదా విషయాలన్నీ కూడా. అపూర్వమైన అతిథి దొరకడం చాలా గొప్పది, గొప్ప విషయం, చాలా విషయం, మామూలు విషయం కాదు కదా. దానం చేయడానికి సద్బ్రాహ్మణుడు దొరకడం, ఆయన పుచ్చుకోవడం కూడా అదృష్టం. అది అందరూ తీసుకోరు కదా దానములన్నీ కూడా. అదే అన్నాడు బలిచక్రవర్తి కూడా. ఏమన్నా అంటే ఇలాంటి మహానుభావుడు దొరకడం సామాన్య విషయం కాదన్నాడు ఆయన. శుక్రాచార్యుడు ఏమన్నా అంటే నువ్వు నీ వంశము మొత్తం అన్నిటిని సర్వనాశనం చేస్తాడని వచ్చినవాడు అనుకుంటున్నావు, వామనుడు అనుకుంటున్నావా? కాదు, ఆయనే సాక్షాత్తు నారాయణుడు ఆయన. నువ్వు దానం ఇచ్చావనుకో నిన్ను, నీ వంశాన్ని, రాక్షస వంశాన్ని మొత్తం అన్నిటిని నాశనం చేస్తాడు ఆయన. కాబట్టి వెనక్కి దాన్ని వద్దని చెప్పి వెనక్కి తీసుకోమన్నాడు ఆయన. ఆయన ఏమన్నా అంటే ఇలాంటి మహానుభావుడు దానం అందరికీ ఇచ్చేవాడు ఆయన. నారాయణుడు జగత్తందరికీ అన్నీ ఇస్తుంటాడు ఆయన. అందరికీ అన్నీ ఇచ్చే పరమాత్ముడు ఆయన వచ్చి నా దగ్గర తీసుకోవడం గొప్ప విశేషం. అలాంటి అవకాశం ఎవరికి రాదు, జగత్ నిజంగా ఎవరికి రాలే. అంత మహదవకాశం ఎవరికి రాలేదు అసలు. కాబట్టి నేనేమైపోయాని చెప్పాడు. నేనేమైపోయినా పర్వాలేదు, నా వంశం నాశనం అయిపోయినా పర్వాలేదు, నేనేం చేసినా పర్వాలేదు, నిర్రయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలంబైన దుర్మరణంబైన కులాంతకమైన రానిమ్ము కానిమ్ముపో హరి అయిన హరుడైన నీరజభవుండైన తిరుగన్నేరదు నాదు జుహ్వా. అసలు ఏమైపోయినా సరే నేను వెనక్కి తగ్గని చెప్పాడు అంతేనా. వచ్చినవాడు మీరు నారాయణ అంటున్నారు, నారాయణకి భవుడవచ్చు, నారాయణ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ మాట ఇచ్చాను నేను. మాట ఇచ్చిన తర్వాత తప్పడం అనేది నాకు మృత్యుతో సమానం చెప్పాడు. అది చాలా గొప్ప విషయం. కలియుగంలో చూడండి, వాడు పొద్దునో మాట, మధ్యాహ్నం మాట, సాయంత్రం మాట. ఎప్పుడేం చేస్తా అర్థం కాదు. వాడు ఓ రూపాయి తక్కువ ఇస్తాడు, మళ్ళీ మాట మార్చేస్తాడు. వాడు రూపాయి ఎక్కువ ఇస్తాడు, మళ్ళీ మాట మార్చేస్తాడు వీడు. అస్సలు ఈ మాటకి కానీ పద్ధతి కానీ ఒక మాట మీద నిలబడ్డం కానీ అస్సలు కలియుగంలో అసలు ఉండదు. అసలు వాడు ఎప్పుడే మాట్లాడి ఎవరికి ఎంతమంది మాట, కొంతమంది చాలామంది మాట ఇచ్చేస్తుంటాడు వాడు. ఏదో నిలబెట్టుకుందా, ఏదో ఒకటి జరుగుతుంది అని. అసలు మాట అనేది చాలా గొప్పది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం,
మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మోసం చేసి ఇంకో పని చేయడం, ఇలాంటివన్నీ కూడా వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తాయి మానవుడికి. ఒక మాట ఇచ్చామంటే ఆ మాట మీద నిలబడాలి, దానికోసం తాపత్రయపడాలి. అంతేగాని ఇష్టోచినట్లుగా అవకాశవాదం చేత అస్సలు ఇష్టోచన మాట్లాడడం మాట. చాలామంది అది కలియుగం చూస్తుంటాం కదా, అందరూ చాలామంది అలాంటి వాళ్ళే. మాట ఇవ్వడం, ఇంకో అవకాశం ఉండి కొంచెం డబ్బులు ఇవ్వడం తక్కువ ఇస్తే ఆవిడ వెనకాల పడిపోవడం, ఇలా చిత్త విభ్రాంతి కలుగుతుంది చాలామందికి. అది మాట బలిచక్రవర్తి మనం చెప్పిన తిరుగన్నేరదు నాదు జిఫ్ఫు అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట చూడండి. అసలు తిరగదు, అసలు వెనక్కి వెళ్ళదు. మళ్ళీ నాలికను తెగమడ తట్టేయకూడదు, మెత్తగా ఉంది కదా అని చెప్పి మడత పెట్టేసి చాలా అనేక మా అందరికీ మాట ఇవ్వడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, ఇవన్నీ కూడా మహాపాపాలు, వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తాయి. నువ్వు అనుకున్న ఫలితాన్ని సరిగ్గా ఏది కూడా. మానవుడు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా ఒక మాట ఇస్తే నిలబడే విధంగా ఉండాలి, అంతేగాని ఇష్టం ప్రవర్తించుకోవాలి. చెప్పాడాయన తిరుగన్నేరదు నాదు జిఫ్ఫ. తిరగదు ఇంకా ఎన్నిసార్లు, ఒకసారి. చాలా గొప్ప. ఇలా అందులో ఇంతకు విషయం ఏంటంటే, ఇచ్చిన మాట ఒక ఎత్తు అయితే ఇలాంటి దాత ఏం చెయ్యన్నాడు ఆయన చెయ్యి ఎంత గొప్పదో కదా. ఆదిన్ శ్రీ సతికొప్పుపై హంసోత్తరీయంబుపై పాలిండ్లపై నూతన మర్యాద చిందునట్టి కరంబు కిందగుటన్. ఆదిన్సి అమ్మవారు సాక్షాత్తు జగత్తుకి ఐశ్వర్యానికి ప్రధాత అమ్మవారే కదా. ఆవిడే ఐశ్వర్యానికి అధిపతి ఆవిడ. వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేస్తుంటారంటే కుబేరుడు, వీళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గర పనిచేసే వాళ్ళు. అమ్మవారు నెక్స్ట్ ఐశ్వర్యానికి అధిపతి అమ్మవారే. అమ్మ యొక్క అనుగ్రహం చేతనే ఈ జగత్తులో ఎవరికైనా ఐశ్వర్యం కలుగుతున్నది. కానీ అమ్మ అలాంటి ఆదిన్ శ్రీ సతి కొప్పుపై హంసోత్తరీయంబుపై ఏమి చెయ్యది. అలాంటి జగన్మాతని, జగత్తును శాసించే అమ్మవారిని, అలాగే అమ్మవారి ఇచ్చేటువంటి ఈ ఐశ్వర్యాన్ని కూడా అమ్మవారు, అటువంటి అమ్మవారి యొక్క శక్తి స్వరూపిన అమ్మవారు, అటువంటి అమ్మని స్పృశించిన చెయ్య నా చెయ్యి కిందకు వచ్చి ఆ చెయ్యి చేస్తున్నాడు ఆయన. అసలు ఇంతకంటే గొప్ప అవకాశం ఎక్కడ వస్తుందండి అసలు. అది గొప్ప, ఇప్పుడు అది విషయం. ఇప్పుడు ఎందుకంటే మందికి ఈ ప్రస్తావన అంటే, అంబరీషుడు ఎంత ఆనందపడిపోయాడంటే సాక్షాత్తు శివుడే వచ్చాడు అనుకున్నాడు. నిజంగా శివుడే, శివాంశ సంభూతుడు ఆయన. అంటే ఇవన్నీ లీలలు చేస్తుంటారు అంతే. జగత్తులో ఏకాదశి వ్రతం గురించి గొప్పదనం ఈరోజు చెప్పుకుంటున్నామంటే మనం ఆ రోజుల దుర్వాస మహాముని చేశాడు కాబట్టి చెప్పుకుంటున్నాం అందరం కూడా. కావున ఆయన విధముగా అలాంటి మహనీయుడు, మహాత్ముడైన అతిథి వచ్చి ఆనందపడ్డాడు ఆయన. ఎంత గొప్పవాడు కదా దుర్వాసుడు లాంటి మహాముని, తత్వవేత్త, సకల వేదాంగ పారంగుతుడు ఆయన, సామాన్యుడికి అసమానుడు ఆయన. ఒక్క మాట చెప్పండి, సాక్షాత్ శివాంశ సంభూతుడు ఆయన. అలాంటి అతిథి దొరకు ఆనందించాడు. కానీ 12 గడియలు వెళ్ళిపోతున్నాయి. చెప్పుకున్నాం మనం. వీరందరూ సమావేశం ఏర్పడేస్తున్నారు, సభ ఏర్పడేసాడు ఆయన. బ్రాహ్మణోత్తం లిపి, ఎందుకంటే ఏదైనా తెలియకపోతే 10 మందిని అడగాలి. ఎప్పుడైనా సరే పండితులను అడిగి, అయ్యా ఇది ఎలా చేయాలి అని అడగా, అంతేగాని ఎవడేస్తుంది వాడు చేసేకూడదు అలాగా. అందుకోసం ఆయన అసమానుడే. ఆయన పిలిపించి అందరూ పిలిచాడు ఆయన. అందరు నమస్కరించారు, అందరూ కూడా చర్చించారు. మొత్తం చర్చ జరిగింది, సభ అంతా కూడా జరిగిన తర్వాత వారు అందరూ ఏమన్నారంటే, మహారాజా రాజానుభయతః పాసరజ్జురేష సమాగతః. ఓ అంబరీష మహారాజా, ఇప్పుడు నీకు 2 విధముల కష్టములు వచ్చాయి. 2 మామూలు కష్టములు కాదు. ఒక ఆయన దుర్వాస మహాముని, ఒక అతిథిని పిలిచాం, ఆయన రావట్లేదు. రెండోది 12 గడియలు వెళ్ళిపోతున్నాయి. ఈ 2 కూడా భవతో రసార్థూల ఘోరాత్ పాపాత్ పురాకృతాత్. దీంట్లో ఏ తప్పిదం జరిగిన భయంకరమైనటువంటి పాతకం అనుభవించాల్సి వస్తుంది. అతిథిని అవమానం చేసిన మహాపాతకమే, 12 పారాయణని అతిక్రమించిన మహాపాపం. 2 కూడా సామాన్య విషయం కాదు. కాబట్టి ఇవి 2, ఎందుకంటే ఇక్కడ హరిభక్తి, హరిని భక్తి లోపం, అక్కడికి వెళ్తే అతిథి లోపం. 2 కూడా కష్టమైనవి. కాబట్టి ఏదికి వెళ్ళినా ప్రమాదమే. కాబట్టి ఏం చేయాలి చెప్పారన్నమాట. ఏం చేస్తామంటే పని చేసుకోమని చెప్పారు వాళ్ళు. అందరూ ఏమన్నారంటే, మహాత్మా ఏం చేయాలి చెప్తానని చెప్పి ఏమన్నారంటే, ఇలాగ మనం ఏం చేయని వాళ్ళు చెప్తే ఈయనేమన్నాయంటే, విష్ణు హరి గొప్పవాడు ఆయన కదా. ఎందుకంటే ఏకాదశి వ్రతం ఎప్పటి నుంచి ఆచరిస్తున్నాడు, హరిభక్తుడు ఉన్నాడు. భూసురుడు కోపం ఆయన తక్కువ అని, దుర్వాసుడు ఏదో మామూలుగా చెప్పిస్తారు అనుకున్నాడు ఆయన. దుర్వాసు ఇచ్చిన శాపములు మామూలు శాపాలు ఉండదు ఆయన. ఈయనేమనుకున్నాడంటే ఏదో శాపం ఇస్తాడు అనుకున్నాడు పాపం ఆయన. పోలే భూసుర కోపమే కదా. అంటే భూసురుడు అంటే బ్రాహ్మణోత్తముడు అర్థం.
అంటే భూమి మీద తిరిగాడే దేవతను అర్థమాట. అటువంటి భూసురుడి యొక్క కోపం పర్వాలేదు, కాబట్టి మనం ఏం చేద్దామంటే ద్వాదశ వ్రతాన్ని ఆచరిద్దామని చెప్పారు. అంటే వీరందరూ ఏమందంటే ఒక మాట చెప్పారు, స్వామి మా నిజమే కదా, అన్నిటికంటే విష్ణు భక్తి చాలా గొప్పది, అందరూ ఏకాదశి వ్రతం ఎప్పటి నుంచి ఆచరిస్తున్నారు కదా, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇది చెడకూడదు అది చెడకూడదు అది అని చెప్పి భోజనం చేసేకూడదు సుమా. కాబట్టి అలా కాకుండా ఏదైనా ఒక పరిష్కారం అంటే అని చెప్పారన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే ఓ పని చేయమన్నారు, అంభాస కేవలైనేవ కరిష్యే వ్రతపారాణం అహుత్యాబ్జక్షణం విప్రాహ సీతం చేయతు. పని చేయమన్నారు, భోజనం చేయకుండా ఈ ద్వాదశలు మన గడియల్లో ఒక జలం పుచ్చుకున్నా సరే, జలం పుచ్చుకుని జలపారాయణ చేస్తే చాలు చెప్పారు. అది కూడా ఆయన కూడా బాగా నిజం అని చెప్పాడు ఆయన. ఆ విషయం ఆయనకి తెలుసు. అయినప్పటికీ కూడా ఈయన అంబరీషుడు ఏమన్నా అంటే నిజమే కదా స్వామి మహాత్ములారా, కాబట్టి జలం పుచ్చుకుంటే మన దగ్గర ఏదో ఒకటి పుచ్చుకున్నాం కదా, జలం కూడా అటువంటి ఫలితాన్ని ఇస్తుంది, కాబట్టి జలం పుచ్చుకుని ఈ ద్వాదశ గడి లేకుండా జలాంతో మనం ఆ ద్వాదశ గడి నిలుపుకుందాము, ఇది పరిష్కారం అని చెప్పారు. వాళ్ళందరూ నిజమే స్వామి అలాగే చేద్దామన్నారు. అది భక్షణ అవ్వదప్పటిది. తిన్నాడంటే తినలేదు, అయిందంటే అయింది, తిన్నాడు ఏం తినలే కదా మరి ద్వాదశ గడి వెళ్ళిపోతున్నాయి కదా, జలం పుచ్చుకున్నాడు, ఏదో పుచ్చుకున్నాడు కదా, పుచ్చుకున్నాడు లేదా పుచ్చుకున్నాడు, ఇలాగ ఇది పరిష్కారం ఇది స్వామి. కాబట్టి జలపారాయణము చేత ఈ ద్వాదశ యొక్క ఆ ఫలితాన్ని పోగొట్టకుండా మనందరం కూడా ప్రయత్నం చేయొచ్చు స్వామి అని చెబితే చాలా బాగుందో నిర్ణయించారు. దీంట్లో ఏం తప్పిదం లేదు, అసలు తప్పు కూడా చెప్పారు, దీంట్లో తప్పిదం లేదు, అతిథిని అవమానించినట్టు లేదు, ద్వాదశ వ్రత భంగం కలగడం లేదు, కాబట్టి ఇది గొప్ప పరిష్కారం చెప్పారు. అందరూ కూడా అద్భుతం అనుకున్నారు. ఇది నిత్యత్య రాజఋషి చక్రే నీరేన పారణం తావత సమయేనైవ దుర్వాస భృసకేపన. ఇంకా నిర్ణయించుకుని అందరూ అలాగే చాలా బాగుంది స్వామి, ఏది భంగం కలగకుండా బాగుందని చెప్పి జలపారాయణ చెప్పదా సంకల్పం చేశాడు ఆయన. సంకల్పం చేసి ద్వాదశ పారాయణ సమయే జలం అంబరీష మహారాజం లోచనాభ్యం దహనివ్య. కాబట్టి ఆయన ఏం సార్ జలాన్ని ఎలాగ ద్వాదశ పారాయణార్థం జలం అని చెప్పి తీసుకున్నాడు ఆయన. సరిగ్గా అప్పుడు వచ్చాడండి ఆయన. చూడండి ఎలా విచిత్రం కూడా చూడండి, అప్పుడు దాకా రానటువంటి వాడు ఈయన ఎప్పుడైతే ద్వాదశ పారాయణార్థం అని చెప్పి అది పట్టుకుని జలం పుచ్చుకున్నాడు, ఖచ్చితంగా అప్పుడు వచ్చాడు అంతే. రావడం చూశాడు అంతే. ఆయన చూసి దాన్ని పిలిచి, అంటే జలపారాయణం చేస్తున్నాడు అనమాట, పుచ్చేసుకుంటున్నాడు అనమాట. అంటే అతిథిని పిలిచి ఇలా అవమానం చేస్తాడు వీడు. అసలు ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే చాలా కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే రాజునని గర్వం ఈయనకి. తావత సమయానీవ దుర్వాస భృశకేశన. చాలా ఎంత అహంకారం అనుకున్నాడు, రాజునని గర్వించాడు రా వీడు, అంటే ఋషిని కదా నేనేం చేస్తానులే ఆయన ఏం చేస్తానని చెప్పి అహంకారము చేత రాజునని అధికారం ఉన్నదని, అపారమైన సైన్యం ఉన్నదని, ఎవడేం చేస్తాడని చెప్పి అహంకారము చేత ఈ విధంగా ప్రవర్తించాడు వీడు. ఇది చాలా దుర్మార్గం. అంబరీష మహారాజా చాలా దుర్మార్గం, అన్యాయం చెప్పాడు ఆయన. ఒక అతిథిని పిలిచి అవమానం చేసి జలపారాయణం చేస్తావి ఈ విధముగా, ఇది చాలా అన్యాయం అన్నాడు. శాస్త్ర మర్యాదను వదిలిపెట్టామన్నాడు ఆయన. భవత్యా పారణం లాజన్ అతిథిం మాం విహాయకిం. నువ్వు ఇలాగ అతిథిని అవమానం చేసావు అన్నాడు ఆయన. నాలాంటి అతిథిని, దుర్వాసుడు లాంటి అతిథిని పిలిచి అవమానం చేస్తావా, ఎంత అహంకారం అన్నాడు ఆయన. శాస్త్ర మర్యాద భంగం చేశావు, దుర్బుద్ధితో ఉన్నావు నువ్వు, దుర్మార్గుడు ఏదైనా అవమానం చేద్దాం ఉద్దేశించే విధంగా ప్రవర్తించావు, కాబట్టి ఈ విధంగా దాన్ని పిలిచి అవమానం చేసి విధముగా నువ్వు అతిథిని ఇలాగా భంగం చేసావన్నాడు, అతిథి మర్యాద భంగం చేసావన్నాడు. అస్నాతుత్వం మలం భుక్తి అదంత్వాగంతు కేవలం. నువ్వు మహాపాప చేసావనండి. అసలు ఆ పుచ్చుకోవడం అశుద్ధం అని చెప్పాడు ఆయన. ఒక అతిథిని పిలిచి ఆయన కొంచెం ఆలస్యమైతే నువ్వు తినేసి తర్వాత ఆయన పెట్టడం అనేది, నువ్వు తిన్నది భోజనం కాదన్నాడు ఆయన, అశుద్ధం అని చెప్పాడు ఆయన. ఎంత కోపం చూడండి ఆయనకి. పురుగులు అని చెప్పాడు ఆయన. పురుగులు తింటే ఎంత మహాపాపమో అంత పాపం అయ్యా అంబరీష మహారాజా. ఇలాంటి పాపాన్ని భుజించావు, అతిథిని పిలిచి అవమానం చేసి అలా పుచ్చుకున్నావు, చాలా ఇది మహాపాపం అన్నాడు ఆయన. పక్వం వాప్యదవా పక్వం పత్రం పుష్పం ఫలం పయ
అగ్ని పక్కమైంది కానీ పక్వము కానిది కానీ పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ పాలు కానీ అన్నము కానీ ఏది పుచ్చుకున్నా సరే అంబరీష మహారాజా జలం పుచ్చుకున్నప్పటికీ కూడా ఇది అతిథిని అవమానం చేసినట్టు అని చెప్పాడు ఆయన. అది అంత ఖచ్చితంగా చెప్పాడు ఆయన. సరే ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన, ఇవే పుచ్చుకోకూడదు మాట. అందుకోసమే ఏమన్నాడు ఆయన, అసలు పక్వం కానిది పక్వమైనది పత్రము పుష్పం కూడా ఫలము పాలు అన్నము జలము ఏది పుచ్చుకున్నా సరే దాని అన్నంతో సమానం చెప్పాడు ఆయన ద్వాదశి పారాయణ సమయంలో. అంటే అవేం పుచ్చుకోకూడదు మాట ఇవన్నీ కూడా. భవానన్ ప్రతినిధిం కృత్వా పాపాతి దుష్టదికి అధన్మం సంసరితృజ్య. ఏమి నన్ను పిలిచి అవమానం చేసి దుష్టబుద్ధి అన్నాడైనా. నువ్వు ఇలా ముందే ఆలోచించుకుని అవమానం చేద్దాం అనుకున్నావు కదా, అది అలా చేసావు కదా అన్నాడు ఆయన. తిరస్కరించావు అన్నాడు ఆయన. విప్రావాజ్ఞానకరో మంద విష్ణుభక్త కథం భవాన్. నువ్వు మందుడు అన్నాడు ఆయన. విష్ణు భక్తుడు నాటకాలు ఆడుతున్నావు నువ్వు, నిజమైన విష్ణు భక్తుడివి కాదు నువ్వు. నేను మహాభక్తుని అహంకారం నీకు అసలు. విష్ణు భక్తుడిని అహంకరిస్తావని చెప్పాడు ఆయన. మందుడు అన్నాడు ఆయన, మూర్ఖుడు అన్నాడు ఆయన. నన్నే తిరస్కరిస్తావు అన్నాడు ఆయన. నీలాంటి వాడికి విష్ణు ఎలా భక్తుడు అని చెప్పాడు. ఒక పద్ధతి లేకుండా అతిథిని అవమానించాడు. ఇలాంటి దుర్మార్గులకి విష్ణు ఎలా ఆయన ఎలా నిన్ను అంగీకరిస్తా చెప్పాడు. ఆయనకు మహానుభావుడు హరి ఎక్కడ, నీ భక్తి ఎక్కడ, బ్రాహ్మణ విషయం నువ్వు చేసిన మహాపాపం ఎక్కడ, నువ్వు పరమ పాపాత్ముడు అని చెప్పాడు ఆయన. ఇలాంటి భక్తుల్ని హరి అంగీకరించడు అసలు ఆయన. బ్రాహ్మణ తిరస్కారము చేత బ్రాహ్మణ ప్రియుడైనటువంటి హరిని కూడా నువ్వు తిరస్కరించినట్టే అని చెప్పాడు ఆయన. బ్రాహ్మణ అవమానించి హరిని కూడా అవమానించినట్టే. తిరస్కరించావు, అవమానం చేశావు. యథా పురోధన సస్య మదమోహాన్ మహీపతి. మదం చేత ఉన్నని చెప్పాడు ఆయన. అధికార మదము చేత. ఎవడు నన్ను ఏం చేయగలని ఉద్దేశంతో కదంత అవమానం చేశావు నన్ను అసలు. కాబట్టి అధికార మదం అన్నాడేన. ఇది ధర్మ విరుద్ధం అన్నాడేన. అంబరీషుడిని పేరు పెట్టుకుని గొప్ప వంశంలో జన్మించి ఈ విధముగా అతిథిని పిలిపించి ఏకాదశి వ్రతమని పేరెట్టి హరినామస్మరణం చెప్పి ఇంత పాపం చేస్తారు నువ్వు అన్నాడైనా. నువ్వు రాజుని కదా, నన్ను ఎవడేం చేస్తాను అనుకుంటున్నావు, పరమ దుర్మార్గుడు అని చెప్పాడు ఆయన. నువ్వు దుర్మార్గుడు. ఈ పాపాచార కథం భూమౌ జాతో ధర్మాత్మనామిహ. పరమ దుర్మార్గుడు నువ్వు అసలు, ధర్మకంటకుడు అన్నాడు ఆయన. ఇలా అనగానే గజగజ ఉనికిపోయాడు అంబరీషుడు. బాబోయ్ ఎంత కష్టం వచ్చింది, జలం పుచ్చుకున్న అది పాపమే అంటున్నాడు, ఇదేమిట్రా ఈయన, ఇప్పుడు ఏం చేస్తాడు, ఇంత అవమానం జరిగింది కదా పాపం, చాలా చాలా బాధపడుతున్నాడని చెప్పి నమస్కరించాడు. మహానుభావ గజగజ ఉనికిపోయాడు ఆయన. నమస్కరించి నన్ను క్షమించమన్నాడు. స్వామి పాసోహం పాపకర్మాహం. నిజంగా స్వామి అలా అంటే నిజంగా నేను పాపం చేశాను స్వామి. జలం పుచ్చుకున్నది అన్నంతో సమానమైతే నిజంగా మీరు భావించినట్లయితే నన్ను క్షమించమన్నాడే. ఇంత మహాపాపం చేశాను, నిజంగా నేను పాపకర్ముడిని, పాపాత్ముడిని, నా పాపాన్ని క్షమించిందని మిమ్మల్ని శరణ వేడుతున్నాను స్వామి. పాహిమాం రక్షమామన్నాడైన. భవంతం శరణం ప్రాప్త పాహిమాం మునిపుంగవ. నా అపరాధం క్షమించండి స్వామి. ద్వాదశగడేలు వెళ్ళిపోతున్నా ఆయన ధర్మ మార్గం తెలియక, వేరే మార్గం తెలియక అతిథిని ఇలా అవమానించడం సాధ్యం కాక అలాగే ద్వాదశగడి వదలలేక, పరంధామ మహాత్మా మునీశ్వర జలాన్ని పుచ్చుకుంటే అటువంటి ఈ ద్వాదశగడిలను అతిక్రమించినట్టు కాదని చెబితే అలా పుచ్చుకున్నాను స్వామి. మీరట్టుగా అన్నమైతే మాత్రం నన్ను క్షమించమని చెప్పాడైనా. స్వామి అజ్ఞానము చేత అహం క్షత్రియ ధర్మో అస్మి పాపజ్ఞాన విమోహిత. కాబట్టి నన్ను క్షమించని మహానుభావ, మీరు బ్రాహ్మణోత్తములు, శాంతస్వరూపులు, ఏ తప్పు చేసినా సరే వెనటిని కూడా చక్కగా క్షమించే మహానుభావుడు మీరు. కాబట్టి సాక్షాత్ హరిస్వరూపుడు మహానుభావ మీరు, శివాంశ సంభూతులు. నా అపరాధం క్షమించండి, అజ్ఞానము చేత అవివేకము చేత ఈ విధంగా ప్రవర్తించాను స్వామి అని కాళ్ళ మీద పడి ఎంత ప్రార్థించాడు అసలు అంబరీషుడు. అసలు పశ్చాత్తాపంతో ఆయన కోపం చూసి నాకు నిజంగా భయం వేసింది మాట. అంటే శపిస్తాడు కాదు, నిజంగా నేను ఎంత తప్పిదం చేసినా భయం కలిగింది దానికి. మీలాంటి బుద్ధిమంతులు మహాత్ములు నాలాంటి పాపాత్మను క్షమించాలి, ప్రార్థిస్తున్నాను మహానుభావాన్ని కాళ్ళ మీద పడితే కాళ్ళతో ఒక్క తన్నాడంతే ఆయన. తండ్రి ఎంత దుర్మార్గుడు రాని అసలు. చేసేవన్నీ చేసి ఇలాగ మళ్ళీ పశ్చాత్తాపం నటిస్తావని చెప్పాడు ఆయన. కాబట్టి నేను క్షమించని చెప్పాడు ఆయన. చాలా కోపితుడై ఇలా అతిథుల పట్ల అమర్యాదగా ప్రవర్తించే వారందరికీ గుణపాఠం చెప్తాను చెప్పాడు. ఇంకా జీవితంలో ఎవడు కూడా ఇలాంటి మహాపాపం ఊగిపోయాడు కోపంతో అసలు ఆయన. ఆయనకి రాజు కదా, నన్ను ఏం చేస్తాలే అని భావంతో ఉన్నాడు అన్నమాట ఆయన.
కోపగించాడు. ఎంత కోపం వచ్చిందో ఆయనకి. కోపం వచ్చి భయంకరమైన శాపం మొదలుపెట్టాడు ఆయన. మామూలు శాపాలు కదా ఆయన. ఊరి అంబరీష అన్నాడు అంతే ఆయన. అని మీనః కూర్మో వరాహస్తం వామునో వికృతానన్నః బ్రాహ్మణః కోరకర్మా చ క్షత్రియో జ్ఞానవజ్జితః రాజ్యానర్హ క్షత్రియస్య దురాచారస్తదా పాషాండ మార్గవేత్యా చ బ్రాహ్మణస్సద్వా గర్హితః. భయంకరమైన మత్స్యంగా పుట్టు, కూర్మముగా పుట్టు, వరాహమై పుట్టు, వామనుడివై వికృతముఖుడివై బ్రాహ్మణుడివైన సూర్యుడుగాను జ్ఞానశూన్యుడుగాను బ్రాహ్మణుడై పుట్టి దయాశూన్యుడై బ్రాహ్మణుని హింసించువాడు. ఈ విధముగా 10 రకాల శాపాలు ఇచ్చారన్నమాట. ఇవన్నీ వింటే మన ఏం గుర్తొస్తుంది? అందరికీ దశావతారాలు గుర్తొస్తుంది. ఈ 10 శాపాలు ఇస్తే పొమ్మన్నాడు అంతే ఆయన. బ్రహ్మవేద్యుడు, భక్తి ప్రియుడు, అసలు ఆశ్చర్యపోయాడు అసలు ఆయన. కానీ శాపమని స్వీకరించినవాడు నారాయణుడు. అది ఒక విచిత్ర విషయం. సరే, దుర్వాసుడు శాపం మాట. పరమాత్ముడు దశావతారాలు పొందడానికి అతి ముఖ్యమైన కారణం అంటే 2 ఉన్నాయి. భృగుపత్ని శాపం ఉన్నది, రెండోది ఈయన శాపం కూడా ఉన్నదన్నమాట. శాపం ఏంటి జరగబోయి చెప్పారు అంతే వీళ్ళంతా కూడా. ఇలాగ శపిస్తున్నాను ఇంకా శపించబడి ఆయన వెంటనే నారాయణుడికి చూశాడు ఆయన. వెంటనే హృదయంలో ఈ శాపాన్ని స్వీకరించాడు. దూర్వాస అన్నాడంతే. ఒక్కసారి చక్రాన్ని సుదర్శనాన్ని పిలిచాడు ఆయన. సుదర్శనుడు మార్తాండకోటి రుచిరోజ్వల తీక్ష్ణ చక్రం, కోటి సూర్యుల ప్రకాశము చేత కదిలాడంతే ఆయన. అలా కదిలి దుర్వాసుడు వెంటబడ్డాడు. దుర్వాసుడు చూశాడు, భయంకరమైన చక్రం అది, వెంటబడి చంపేటట్టుంది. అదిరిపోయాడంత. ఇప్పుడు అదిరిపోయాడు ఈయన. పరిగెట్టడం మొదలుపెట్టాడు. ఇలా జరిగిందయ్యా అని చెప్పి ఈ 25వ అధ్యాయాన్ని సమాప్తి చేస్తూ 26లో మళ్ళీ విశేషాలను చెప్తా అని చెప్పాడు. జనక మహారాజా ఇది చూసావు కదా, ఇదయ్యా అని చెప్పి ఆ విశేషాలు మళ్ళీ మనం రేపు విందాం అని చెప్పాడు. అంబరీషోపాఖ్యానం 3-4 అధ్యాయాలు ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర వినాలి మనందరం కూడా. వినడం చేతనే మన యొక్క పాపాలు నశించిపోతాయి అన్నమాట. అస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్సత్. ఆంధ్ర హాస్పిటల్స్ ఏలూరు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్, శిశువు పెరుగుదల లేకపోవడం, గర్భస్రావం సమస్యలు, సంతానలేమి సమస్యలు, స్త్రీలకు పొత్తి కడుపులో నొప్పి, తెల్లబట్టలవడం, నెలసరి సమస్యలు, హార్మోన్ సంబంధిత సమస్యలకు అనుభవజ్ఞులైన వైద్యులచే వైద్య సేవలు అందిస్తున్న అతిపెద్ద నెట్వర్క్ కలిగిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆంధ్ర హాస్పిటల్స్. బెండపూరి వారి వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు.